పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ షాలోమ్ చెప్పండి. షాలోమ్, షాలోమ్, షాలోమ్. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి మీ అందరూ ప్రార్థించిన విధముగా, మీ అందరూ తెలిసిన విధముగా మరి పాస్టమ్మ గారు మేము గత 12 రోజుల మొత్తం 12 రోజులు మరి యెరూషలేము గుర్తుపెట్టుకోండి. వాగ్దాన భూమి ఒకటి, తర్వాత పరిశుద్ధ భూమి ఒకటి. హోలీ ల్యాండ్, తర్వాత ప్రామిస్ ల్యాండ్, 2 ఉన్నాయి. కనుక మేము 2 దేశాలు, మొత్తం 4 దేశాలు చూసి వచ్చాం దేవుని కృపను బట్టి. నేను ఒకటి చెబుతున్నాను, ఇదివరకు మాకు కూడా తెలియదు, ఇదివరకు మనకు కూడా దాని గురించి పెద్ద ఆసక్తి ఉండేది కాదు. నువ్వు అమెరికా దేశం 1000 సార్లు పో, కానీ యెరూషలేమును జీవితంలో ఒకసారి కూడా చూడకపోతే అదనేది కోల్పోతాం. అంటే లిటరల్గా చెప్పేది ఏంటంటే, నువ్వు 100 సార్లు యెరూషలేము పో, మారు మనసు లేకుండా ఉంటే పరలోకం లేదు. అవును, అర్థమవుతుందా? నేను ఈ మాట ముందుగా చెబుతాను, ఎందుకంటే యెరూషలేము అన్నది దేవుడు కోరుకున్నటువంటి ప్రదేశం. హల్లెలూయా. 122 కీర్తనలు ఏముందమ్మా, 6వ వచనంలో ఒక మాట ఉంది కదా, యెరూషలేము కోసము ప్రార్థన చేయమన్నది. అవునా? చదువు మాట, చదువు త్వరగా తీసిన వాళ్ళు. అమ్మా, యెరూషలేము కొరకు చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు నీ నగరులో క్షేమముండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చూద్దాం. హల్లెలూయా. యెరూషలేము కోసము మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు పాస్టమ్ గారు అన్ని వివరాలు చెప్పారు. ఇది నిజంగా ఒక అద్భుతం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటూ ఉన్నాం, దాదాపుగా 20 సంవత్సరాలు నాకు తెలిసి. దాని టికెట్ 20,000 అప్పుడు నుంచి నాకు ఒక అతను పరిచయం. అన్న రండి అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు నేను మరి విజయవాడ పోయినా లేకపోతే గుంటూరు పోయినా బ్యాంక్ పని మీద అక్కడ నా కోసం కాసుకొని ఉంటాడు అతను. అంటే మనకు సంబంధించిన వారే అక్కడే తిరుగుతుంటాడు అనమాట. నన్ను చూడటం, పరిగెత్తుకుంటే వెనకాల రావటం, అన్న రండి అనుకుంటాం. ఏదో తీసేసాం, ఎందుకులే పోవటం అన్నట్టుగా పెద్ద ఆసక్తి చూపించాల. అయితే మొన్న 3 వారాల క్రితము షౌరుబాబు గారని టీవీలో చూస్తుంటారు మీరు. ఆయన మంచి వ్యక్తి. 97లోనే పరిచయం. ఆయన మనకు స్కూల్ ఆఫ్ క్రైస్ట్ అనే సంస్థ ద్వారా మనకు పరిచయం అయ్యాడు. ఆయన ఫోన్ చేసి, అయ్యా 2 టికెట్లే ఉన్నాయి అంటే, ఈ మధ్యలో మనం మాట్లాడుతూ ఉన్నాం యెరూషలేము వెళ్దాం అనుకున్నటువంటి ఈ 2-3 సంవత్సరాల్లో రండి అంటూ ఉండేవాడు. ఆయన ఎప్పుడు పోతున్నాం. అయితే మొన్న ఫోన్ చేస్తే ఆయన, అయ్యా 2 టికెట్ ఉన్నాయి రండి అంటే, అసలు వెళ్దాం వద్దా అనుకున్నాం. సరే పిల్లక మేము మాట్లాడుకుంటే ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సింది అనుకొని, మరి పిల్లలు లేకుండా పోవటం ఎట్లా, 2 టికెట్లు ఉండి అన్నాడు. పిల్లలు అన్నారు, సరే పోయిరేంలే డాడీ, తర్వాత చూసుకోవచ్చులేదు, అంతకంటే మనకు కావాల్సింది అన్నారు. సరే అదే నిశ్చిత మీద, ఆలోచన మీద వెళ్ళాము. నిజంగా ఇది చాలా అద్భుతము. వీసా దొరికిద్దో కూడా లేదు, అదొక భయం. ఎందుకంటే చాలా తక్కువలోనే సమయం. అయితే దేవుని కృప వల్ల వీసాలు దొరికినవి, మరి వెళ్ళటం జరిగింది. మొదటగా మేము చెన్నై నుంచి కువైట్ వెళ్ళాం. కువైట్ నుంచి కైరో అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాం. ప్రజలారా గమనించండి, బైబిల్లో ఏదైతే చెప్పుకుంటున్నామో, బైబిల్లో ఈ జీవ గ్రంథంలో ఏ మాటలైతే రాయబడినాయో, ఏ ప్రదేశాలు అయితే మనం చదువుతున్నామో, లొకేషన్స్ అన్నీ కూడా మనం ఏం చేసుకున్నాం. పోయిన నెల పండగ, ఏం పండుగ చెప్పండి అమ్మా? పునరుద్ధాన పండుగ చేసుకున్నాం కదా. ఈ పునరుద్ధాన పండుగ, ఈస్టరు, లేకపోతే గుడ్ ఫ్రైడే, ఇవన్నీ ఉన్నాయి కదా. యేసుప్రభు వారు ఒలీవ కొండ మీద నడవటం, యేసుప్రభు పట్టణాన్ని చూచి ఏడవటము, ఇవన్నీ అంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మేము ప్రత్యక్షంగా ఆడికి వెళ్ళి ఆ ప్రదేశాలన్నీ చూస్తున్నప్పుడు మనసు ఎట్లా ఉంటుంది చెప్పండి అమ్మ ఒకసారి కదా. గగురు పొడుస్తులా గూస్ బంప్స్ ఉంటాయి అంటారు కదా, ఒళ్ళు నిక్క పొడుచుకుంటుంది అన్నట్టుగా. ఈ విషయాల గురించి ఎన్నో 100 సార్లు బైబిల్లో మనం మాట్లాడి ఉంటాం. సో అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నిజంగా చూస్తుంటే యెరూషలేము పట్టణం అనేది
పాస్టర్ అమ్మకి చెప్పినట్టుగా కొండలు లోయలే, ఇదంతా మనలాగా ఫ్లాట్గా ఉండదు, అంతా కూడా పెద్ద పెద్ద కొండలే ఇవన్నీ కూడా. ఒలివ కొండలు, ఎన్నిసార్లు ఉన్నామా ఒలివ కొండల గురించి కదా వాగ్దానం మరి ప్రసంగాలు. ఒలివ కొండ ఇక్కడ ఉంటే యెరూషలేము పట్టణం ఎదురుగా కనపడతా ఉంటుంది. ఎంత దూరంలో మనకు అనేసి ఇక్కడ నుంచి పేరమెట్టం దూరంలో కనపడతా ఉంటుంది యెరూషలేము పట్టణం. ఆ డోమ్ ఆఫ్ ద రాక్ అంటే ఎక్కడైతే మరి యెహోవా దేవుడు అబ్రహాముకు ఇస్సాకుకు మోరేబు పర్వతం మీద, అంటే పర్వతం ఇట్టు ఉంటుంది, పర్వతాలంటే కొండలు ఉంటాయన్నమాట. ఎత్తైన పర్వతం అంటే మధ్యేలు, ఆ మధ్యలో ఉండే ఎత్తైన పర్వతం మీద ఇస్సాకును బలియమంటాడు కదా. అక్కడే ఇప్పుడు ఆ యొక్క మరి యెరూషలేము అంటే దేవాలయము ఎక్కడైతే కట్టబడిందో ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని కృప ఏంటంటే ఇప్పుడంతా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పానిటిల్లా. అయితే మాతో వచ్చిన గైడు సోరిబాబు గారు 140 సార్లు ఆ దేశానికి వెళ్ళి వచ్చాడు. ఆ టూరిజం మినిస్టర్ బాగా పరిచయమైంది కాబట్టి ఆయన ఎక్కడ ఫోన్ చేయగానే అందరూ ఓపెన్ చేయండి అంటారు. ఎక్కువ మంది ఇప్పుడు ఎంతమంది వస్తున్నారంటే ఆ దేశాన్ని చూడటానికి. ఇదివరకు ఒక 34 సంవత్సరాల క్రితము అసలు యెరూషలేము గురించి కానీ ఇజ్రాయెల్ దేశం గురించి కానీ పాలస్తీనా ఎక్కడ కనపడేది కాదు, ఏందో చిన్న దేశం అని. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాలు ఇప్పుడు దాని మీద కన్నేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ యెరూషలేము ఇజ్రాయెల్ దేశం అనేది ప్రపంచపు నడుబొడ్డులో ఉంది. హల్లెలూయా, వింటున్నారా? ప్రపంచపు నడుబొడ్డులో ఉంది. ప్రతి దేశము దాన్ని చూడవలసిందే కదండి, ప్రతి మినిస్టరు అక్కడ పోవాల్సిందే. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరో చెప్పండి, మోడీ గారు కదా, ఎన్నిసార్లు పోయి వస్తాడు మీకు తెలుసా? ఆయన మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అందుకని మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా 4 దేశాలు వెళ్ళాం కదండి, పాలస్తీనా, ఈజిప్ట్ వెళ్ళాము, జోర్డాను, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశం. ఎక్కడికి వెళ్ళినా సరే ఇండియా వాళ్ళు చూడగానే ఇండియా నెంబర్ 1 అంటుంటారు వాళ్ళు ఎక్కడ పోయినా సరే. ఎందుకంటే బాగా కొంటా ఉన్నావు షాపులో పోయి, ఇండియా నెంబర్ 1, ఇండియా నెంబర్ 1 అంటుంటారు. ఎందుకంటే టూరిస్టులు చాలామంది మన భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ. అటనే మన ప్రధాని కూడా వాళ్ళ ప్రధానితో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఈ ఇజ్రాయెల్ దేశములో ఉన్నటువంటి యెరూషలేము పట్టణము నిజంగా దాని పరిస్థితి చాలా ఘోరమైందండి. ఎందుకు దేవుడు ఇజ్రాయెల్ పట్టణం విషయం ఏడ్చాడు అంటే ఈ యెరూషలేము పట్టణం విషయం అంటే, అనేక చోట్లకి వెళ్ళాం. యేసుప్రభు పుట్టింది, యేసుప్రభు సువార్త అందించింది గలిలయ, సమరయ, యూదయ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగాం. ఇప్పుడు ఆ మనుషులు దాదాపుగా వాళ్ళకి 1900 సంవత్సరాల దాకా ఇజ్రాయేల్కి ఒక ఆలయం లేదు. మనుషులందరూ కూడా చెదిరిపోయినట్టు వెళ్ళిపోయారు. ఎందుకంటే శ్రమ వచ్చిన తర్వాత మొత్తం యూదులందరూ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశాన్ని అందరూ కూడా అరబ్బులు, తర్వాత ముస్లిమ్స్, వీళ్ళందరూ కూడా ఆక్రమించేశారు. ఒక్కరు కూడా దేశంలో లేరు. ఈ దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. ఎందుకు తెలుసమ్మా? ఎందుకు చెప్పండి? బైబిల్లో మనం చదువుకున్నాం కదా, ఆయన సిలువ మోసినప్పుడు ఒక మాట ఏమన్నాడు చెప్పండి? ఈ శాపం మా మీదను పిల్లల మీద ఉండమని చెప్పాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాడు. క్రీస్తు 70లో టైటస్ అని ఆయన ఒక ఎంపరర్ వచ్చేసేసి మొత్తాన్ని ధ్వంసం చేసేసాడు. రాయి మీద రాయి లేకుండా తులిసివేశారు. అది కళ్ళారా మేము చూసాం. ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు నిజంగా ఆ దేవాలయం చూస్తుంటే ఏడుపు వచ్చేసేసింది. నిజంగా ఇంత మహాదేవాలయము నేళ్ల మట్టం అయిపోయింది. రాతి మీద రాయి ఆ తీసేసినటువంటి ఆ పొరలు కూడా కనపడుతుంది. ఎందుకంటే వాటికి మధ్యలో బంగారం పెట్టాడు సొలొమోను రాజు. ఏం పెట్టాడమ్మా? బంగారాన్ని కూడా కరిగించి తీసుకెళ్ళిపోయారు. ఒక్కడు కూడా లేదు. అయితే దేవుని కృప ఏంటంటే మేము వెళ్ళిన రోజుల్లో అక్కడ ఎలాంటి మరి ప్రతిరోజు షూట్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎవరొకరు చంపేస్తూ ఉంటారు. ఎందుకంటే గమనించండి, దేశంలో నువ్వు ఏది జరిపినా పెద్ద పట్టించుకోరు. దేశ నలుమూలల్లో, దేశ బార్డర్స్లో ఎక్కడైనా సరే ఏది జరిగినా పెద్ద పట్టించుకోరు. ఈ రాయి అటు పెట్టినా, ఆ రాయి ఇటు పెట్టినా సరే ఏమనుకో పట్టించుకోరు. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఒక్క రాయి కానీ పక్కకి వెళ్ళిందా వెంటనే ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చేస్తాయి అక్కడికి. మీరు బాగా గమనించండి. ఎందుకంటే అంత హైలీ ఇంటెలిజెన్స్ అక్కడ ఉంటుంది. ఇజ్రాయెల్ ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మెయిన్గా అక్కడ నూతన యెరూషలేము చెప్పండి కట్టబడాలి. ఎన్ని రోజులు కడతారు తెలుసా వాళ్ళు?
వాళ్ళకి 24 గంటలు చాలు యెరూషలేము దేవాలయం కట్టడానికి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు యూదులు వాళ్ళంతా కూడా భద్రం చేస్తున్నారు. ఎక్కడ వీళ్ళు వచ్చి ఆలయం కట్టేస్తారో అని అరబ్బులు, ముస్లిమ్స్ అందరూ కూడా ఏమంటారు 24/7 అన్నట్టుగా ఎప్పుడు ఆర్మీ ఎప్పుడు చూసినా అక్కడ గన్స్ పట్టుకొని ఉంటారు. ఎప్పుడు యుద్ధాలే ఆ దేశానికి. ఎందుకంటే నిజంగా మనం ఎంత ధన్యులమంటే అన్యులమైన మనం, యూదులు వీరికి, ఇశ్రాయేలు యూదులు అన్యులు మనం, మనకి దేవుడు ఆ రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, రోమా రాసిన పత్రిక తినమ్మా. రోమిలు రాసిన పత్రికలో ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, రోమిలు రాసిన పత్రిక తీనమ్మా 10వ అధ్యాయమా, తీయండి 10వ అధ్యాయం 11వ అధ్యాయము 7వ చదువు దయచేసి. అలాగైన ఏమగును, ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, ఏర్పాటు నొందిన వారికి దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి, ఇందు విషయమై నేటి వరకు దేవుడు, బాగా వినాలి, నేటి వరకు దేవుడు వారికి నిద్రామత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. 25 కూడా చదవండి. 25 వచనం కూడా. 25 సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. హల్లెలూయా. అందరూ చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఆ వీధుల్లో తిరుగుతున్నప్పుడు, ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు మరి యేసు ప్రభు వారు సిలువ మోస్తూ నడిచిన దారి లేదు కదమ్మా, దాన్ని వయో డొలరోసో అంటారు. వయా డొలరోసో అంటే ప్రభువారు సిలువ లిటర్గా మోస్తూ ఆ నడిచిన ప్రాంతానికి వెళ్ళాం. పాస్టర్ గారు అయితే చెప్పులు లేకుండా నడిచారు ఆ ప్రాంతం అంతా. బాగా వినాలమ్మ అందరూ. వెళ్తుంటే మాకు హృదయంలో ఎంతో వేదన, ఎంతో బాధ. ఎందుకంటే మొన్ననే కదా మనం జరుపుకున్నాం పండగ. యేసు ప్రభువు దాదాపుగా 800 మీటర్స్ ఆయన సిలువ మోసింది. పిలాతు యేసు ప్రభుని 7 సార్లు తప్పించడానికి ప్రయత్నం చేశాడు. యేసు ప్రభుని నిలబెట్టి ఆయన్ను కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఆయన వస్త్రము తీసివేసి ఓదా వస్త్రము తొలగించి గబ్బాత అంటే రాళ్ళు పరిచిన స్థలము ఉన్నారమ్మ అందరూ. లిటరల్గా యేసు ప్రభు ఎక్కడైతే అట్నే ఉంది ఆ స్థలం, ఎక్కడైతే నిలబెట్టి ఇక సిలువ ప్రయాణం సాగిందో ఖచ్చితంగా ఆడికి వెళ్ళాము మేము. ఆడికి వెళ్ళి చూసినప్పుడు హృదయము నిజంగా బద్దలైపోయింది. ఎందుకంటే లోకరక్షకుడైన యేసు ప్రభువారు మన కోసము ఈ లోకానికి దిగొచ్చి ఆయన ఉన్న ప్రదేశం ఎక్కడైతే సిలువ మోసాడో, ఎక్కడైతే ఆ సిలువ యాత్ర ప్రారంభమైందో అదంతా గుహం, అదంతా గృహలే. ఇదంతా కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే పడగొట్టేసేస్తే ఎన్ని ఆలయాలు కట్టేసుకున్నారు. రకరకాల యుద్ధాలు జరిగినాయి యూదులందరూ వెళ్ళిపోయిన తర్వాత. అయితే హెలీనా అంటే కాన్స్టంటైనోపుల్ గారికి తల్లి గారు ఎక్కడైతే యేసు ప్రభు సంబంధించినటువంటి చరిత్ర ఉందో అక్కడంతా కూడా ఆమె గుళ్ళు కట్టేసేసింది. లేకపోతే ఇప్పుడు ఆ నమూనాలు కూడా మనకు ఉండేవి కాదు. ఆ గుడిలోకి వెళ్ళి చూస్తున్నాం. అంటే పైన గుడి ఉంటుంది, కింద నమూనాలు కొంచెం కనపడతాయి అన్నమాట. అట్లా మేము గృహలోనికి వెళ్ళి అక్కడ చూడాలి. ఇన్ని కూడా క్యాండిల్స్ పట్టుకోనో లేకపోతే బ్యాటరీలు వేసుకోనో పోవాలన్నమాట. ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు నిజంగా ఇందుకోసమే కదా యేసు ప్రభువారు సిలువ మోసింది. ఎందుకంటే మేము ఆ దారిలో వెళ్తా పాటలు పాడుకుంటూ వెళ్ళాం. పాస్టమ్మ గారు మేమే అక్కడ కొంచెం బిగ్ షాట్స్ అనమాట. బిగ్ షాట్స్ అంటే కొంచెం పాటలు పాడేది, ప్రార్థన చేసేది. ఇక మనం ఎక్కడుంటే అక్కడ మనుషులకి కొంచెం హోలాహలంగా ఉంటుంది. లేకపోతే ఒకలాగా ఉంటారు కదా, వాళ్ళు కొంచెం నవ్వటం, సందడి చేయటం అంతా మనకి ఏమంటారు వెనతో పెట్టిన విద్య కాబట్టి వాళ్ళు కొంచెం ఆ విధంగా తీసుకెళ్తూ ఉన్నాం. వెళ్తా ఉంటే ఈ ఇజ్రాయేల్ అందరూ అక్కడ ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణం వాళ్ళందరూ కూడా
పెద్దవాళ్ళకేం డోంట్ కేర్. వాళ్ళందరూ కూడా స్మోక్ చేస్తా ఆ దారుల్లో ఎంత హృదయ కఠినం అయిపోయిందంటే వాళ్ళకి. అందుకని ఇప్పుడు చదివించిన మాట ఏందమ్మా, చదవండి మాట చదవండి. ఇశ్రాయేలు వెతుకులు ఏదో వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి దొరికను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. అంటే వాళ్ళు వాతవైపడిన మనకు సాక్షి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఇంకా రాలేదని కొంతమంది యూదులు గోడకేసి తలకా బాదుకుంటున్నారు. మేము అక్కడికి వెళ్ళి దాన్ని వీపింగ్ వాల్ అంటారు. నేనేం చేస్తానంటే వచ్చేవారం కానీ అటు వచ్చేవారం కానీ ఇక్కడ స్క్రీన్లు పెట్టి చక్కగా అవన్నీ ప్రొజెక్ట్ చేసి మీకు చూపిస్తాను, ఇంకా బాగా మీకు క్లియర్గా అర్థమైంది. నేను అనుకున్నాను, ఒరే మీ హృదయాలు గోడకేసి బాదుకోవటం కాదయ్యా, దేవుని కేసు బాదుకోండి. హల్లెలూయా. యేసు ప్రభువారు వచ్చి 2023 సంవత్సరాలు అయిపోతే ఇంకా మీరు మీ హృదయాలను గోడకేసి బాదుకుంటున్నారు అంటే వాళ్ళు ఏమన్నారంటేనంట, తురకోళ్ళు వాళ్ళందరూ కూడా మీకు ఈ గోడ ఒక్కటే మిగిలిచ్చాము, ఈ గోడను చూసి మీరు ఏడుస్తారు లేకపోతే సంతోషిస్తారు పోండి అని చెప్పి ఆ గోడ వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. వీళ్ళు పోయి ఆ గోడకేసి తలకాలు బాదుకుంటూ విలపిస్తూ ఏదేదో చేస్తున్నారు. నిజంగా చాలా బాధేస్తుంది. అందుకని యెరూషలేము క్షేమం కోసము మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి ఈ జెండా ఉంది అంటే వాళ్ళు ఇదేం చెప్పండి, ఎవరు చెప్తారు? ఇది ఇజ్రాయెల్ యొక్క నేషనల్ ఫ్లాగ్ ఇది కదండి. ఎందుకంటే ఎందుకు పెట్టారంటే అది నిజంగా ఆ దేశానికి వెళ్ళిన తర్వాత దానికోసము ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనమైతే రక్షింపబడ్డాం, దేవుడు మనకు రక్షణ ఇచ్చేస్తాడు. తన ప్రియకుమారుడైన యేసు ప్రభువు ద్వారా మనం రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులుగా మనం ఉన్నాం. Whereas these people, they born in this place, but their eyes were blinded. కదండి, వారి కళ్ళు మూయబడినాయి, వారి కన్నులు మూయబడినాయి, కఠిన మనసు వారికి కరిగింది. ఎట్లా వాళ్ళ మనసులో మారుతాయి చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా అంతా స్మోకింగ్. ఎన్ని ప్రదేశాలకు వెళ్ళాము, అన్ని చోట్ల మనుషులకి అసలు కఠిన చిత్తులైపోయి హృదయం కాఠినం చేత దేవుని మహిమ చూడలేకపోయిన ప్రజలందరూ కూడా. అందుకనే యేసు ప్రభు వారు ఆ ఒలీవల కొండ మీద నుంచి యెరూషలేమును చూస్తూ ఏం చేసడం, ఆయన ఏడ్చారు. మేము ఆ కొండ మీద ఆయన ఎక్కడైతే మాటలు పలికారో ఆ ప్రదేశాన్ని కూడా వెళ్ళి చూసాం. కరెక్ట్గా గుడి ఎట్నే ఉంటుంది, దానికి అన్నిటికీ అద్దాలు ఉంటాయి కానీ దీనికి అద్దాలు ఉండవు. ఎందుకంటే యేసు ప్రభు చూసి ఏడ్చిన స్థలం కాబట్టి కన్నీరు కారుతున్నట్టుగా 2 సార్లు అక్కడ పెట్టుంటాయి. తర్వాత కోడి తన రెక్కల కింద పిల్లలను ఏ విధంగా కాపాడిందో ఆ విధంగా నేను అనేక సార్లు దాచాను నా ప్రియ పట్టణమ్మ యెరూషలేము. అయితే నీవు ఈ దినమందైనను సంగతులు వినలేదు కాబట్టి నీకు శ్రమ రాబోతుంది. యేసు ప్రభు ఏడ్చాడు చూసారా పట్టణం విషయమై. మాకు నిజంగా చాలా హృదయ వేదన వేసింది. ఎదురు కరెక్ట్గా ఆ ఒలివ కొండ నుంచే ఆయన చూసి ఆ మాటలు మాట్లాడిన స్థలంకి వచ్చినప్పుడు నిజమే కదా ప్రభువా, వారి విషయమే కాదు నేడు మన విషయం కూడా, ప్రపంచ విషయం. ఎవరైతే ప్రభువుని నమ్మకుండా ఇంకా అంధకారంలో జీవిస్తున్నారో, రక్షణ లేకుండా బయట జీవిస్తూ ఉన్నారో వారందరి కోసం కూడా దేవుడు నేడు కూడా ఆయన విలిపిస్తూనే ఉన్నాడు. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా గమనించండి. ఆ పట్టణాలు తిరిగినప్పుడు నిజంగా ధన్యకరమే. నేను చెబుతున్నాను కదా, చూడని వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా చూసొస్తే బాగుంటుంది అన్న ఉద్దేశమే తెలియపరుస్తున్నాను. నేను మళ్ళా చెబుతున్నా, నువ్వు 100 సార్లు యెరూషలేము పో, ఇజ్రాయెల్ దేశం పో, మారు మనసు లేకపోతే నీకు పరలోకం లేదు. అయితే అనుభూతి మాత్రం ఉంటుంది. ఈ దేశాలు గెచ్చమని తోటకు పోయామండి. ఎన్నిసార్లు చెప్పుకున్నాం గెచ్చమని తోట గురించి మనం. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నిజంగానే ఒకటి 2000 సంవత్సరం నుంచి ఉన్నాయి, మిగతాయి 4000 సంవత్సరాలు దావీదు కాలం ఉన్నటువంటి ఒలివ చెట్లు కూడా ఉంది. ఆ దావీదు కాలంలో ఉన్నటువంటి ఒలివ చెట్టు పెద్దది, ఇంత ఉంటుందన్నమాట. దాని స్టమ్ అంటే మొద్దు పెద్దది, అది పెద్దది. అక్కడే పేతురు, యాకోబు, యోహాను ఏం చేస్తారు చెప్పండి అమ్మా, చెప్పాలి. యేసు ప్రభువారు రాతివేత దూరంలో వెళ్ళాడా? ఆ చెట్టు కాడ కూడా ఉన్నాడు. ఆ బండ మీద ఆయన పండుకొని కూర్చొని ప్రార్థన చేశారు కదా, ఆ బండ కొంచెమే ఉంది, అది ఆ చెట్టు ఉంది అక్కడ. అది చూసాం మేము. అంత దూరంలో ఎంత దూరం ఉంటుందమ్మా అది ఇక్కడ నుంచి? అది ఆ రోడ్డు అంత దూరంలో వాళ్ళు ఉన్న స్థలం. అదంత పెద్ద తోట. అయితే ఇప్పుడు తోట అంతా తీసేస్తారు కానీ మన గుడి ఇంకొంచెం పెద్దది, అంత తోట మాత్రమే ఉంది అక్కడ. అది చూసినప్పుడు మేము ఆ చెట్టు చేయబెట్టి గిల్లామంట. ఎందుకంటే కొన్ని నమూనాలు తీసుకురావడానికి ఎవరు కూడా పర్మిషన్ ఎవరు.
తాకనివ్వరు. ఇక్కడ అంతా కూడా కంచేసేసి ఉంటారు. అన్ని సీసీ కెమెరాలు కనపడతా ఉంటుంది. అక్కడ యేసు ప్రభు వారు రక్తము ఎటైందంటమ్మా చెప్పండి, చెమట రక్తంగా మార్చబడింది. ఆ ప్రదేశమే కదా. ఎన్నో వందల సార్లు తాత ముత్తాతల కాలం నుంచి వాక్యాలు చెప్పటం విన్నాం మనం. నేడు ప్రత్యక్షంగా దాన్ని చూసినప్పుడు ఎటువంటి చెప్పండి అమ్మ హృదయం. ఇంకో విషయం కూడా, యేసు ప్రభు వారు కాచిన రక్తము కొండ మీద అట్నే ఉంది, తెలుసా మీకు? దాని గ్లాసులో పెట్టేశారు. ఎంత ధన్యత అంటే నిజంగా అది చూసినప్పుడు ఒక్కసారిగా ముందు భయం పుట్టేస్తుంది. అంటే లోకరక్షకుడైన దేవుడు చిందించిన రక్తం కదా నీ కోసం నా కోసం. పసుపు కలర్లో, గోల్డ్ కలర్లో ఆ కొండ మీద ఎప్పుడు చిందిందో దాని నమూనా తీసుకొచ్చి పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు చూపిస్తూ ఉంటారు సువార్తరాజు గారు, కొంతమంది దేంట్లో అయ్యేది చెప్పండి, ఆరాధన శుభవార్తలో యేసు ప్రభు వారిని శిలువలో సమాధిలో పెట్టిన స్థలం. ఇది ఎంత మాత్రం నిజమో అవునో మాకు తెలియదు కానండి, మేము ఎక్కాం. కలవరి కొండ 30 అడుగులు లేదా 35 అడుగులు ఎత్తు ఉంటుంది, అంతే, పెద్ద ఎత్తే ఉండదు కొండ ఆ రోజుల్లో. ఇప్పుడంతా కూడా దాని మీద చెప్పే కదా మాస్కులు కట్టేస్తారు అందరూ. సరే, అంత లైన్లో నుంచోవాలి. ముందు ఆ సమాధిలోకి వెళ్తాం. యేసు బిడ్డ సమాధికి లైన్లో నుంచోవాలంటే ఇక్కడ నుంచి మన లైన్ చివరంత ఉంటుంది. అందరు నుంచోని అంటే లోపలికి వంగి పోయి చూసి రావాలన్నమాట. అప్పుడు తరుముతూ ఉంటారు అందరు, త్వరగా పోండని. సరే, అయిపోయింది, వెళ్ళాము. అసలు లోపలికి వెళ్ళంగానే యేసు ప్రభు వారు ఉన్న సమాధి వెళ్ళి చూసాం. ఖాళీ సమాధి. ఏం చెప్పండి అమ్మా, యేసు ప్రభు లేడు, ఖాళీ సమాధి. ఇక పోయి పడిపోయి అటు రొబ్బుకొని ఒంటికంత పూసుకొని మేము, అంటే మనుషులను అట్నే చేస్తారు చాలామంది. అంటే అక్కడికి వెళ్ళినాక ఆ అనుభూతి కలిగిద్ది అన్నమాట. మట్టి కూడా తెచ్చినట్టు, నాకు మట్టి ఉంటుంది కదా మూలలో, మట్టి కూడా కొంతమంది మట్టి నాకేస్తున్నారు గబక్కనే, నేరుగా పరలోకం వెళ్ళిపోతామేమో మరి తెలియదు, కానీ అది తీసుకొచ్చుకుంటున్నారు. సరే, అక్కడి నుంచి మళ్ళా కొండ ఎక్కుతాం. అంటే సమాధులు అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి పక్కకు వచ్చి యేసు ప్రభు ఎక్కడైతే వస్త్రాలు ఎప్పదీస్తారు కదా, అంటే తీసేసి సిలువ వేస్తారు. ఆ సిలువ వేసిన ప్రదేశం అదొక కొండ. అక్కడి నుంచి నేరుగా సిలువ వేసిన ప్రదేశం అక్కడికి తీసుకెళ్తారు. అమ్మ, ఆ డ్రెస్సింగ్ చేస్తారు కదా, సిలువ తీసేసిన తర్వాత ఆ డ్రెస్సింగ్ వేసింది కూడా అట్నే ఉంది. ఆ బండ అదే ఇంత పాస్టర్లు చెప్పారు. అందరూ అక్కడికి వచ్చి కర్చీఫ్లు వేసి రుద్దుకొని జవులు పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఎవరి నమ్మకం విశ్వాసం వాళ్ళది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మా గైడు సౌరబాబు గారు ఇట్లాంటి అన్నారు గబగబా. అంతటి వెళ్ళిపోతున్నారు. ఇటు పిలుస్తున్నాడు అనుకుంటే రండి కమ్మండి అంటుంటాడు ఆయన. కమ్మండి అంటే అర్థమైందమ్మా, రమ్మని. ఆయన ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతుంటాడు. కమ్మండి అంటే రండి అంటుంటాడు. సరే, గబగబ మీ అందరు ఇటుబందం రండి అని తీసుకెళ్తే ఆడికి వెళ్ళి నాకు చూపించాడు. ఏంటంటే ఏముందమ్మా అక్కడ, కల్వరి అంటే అర్థమైంది, పుర్రే కపాల స్థలం, అంటే మరుణ్ణి పుర్రే ఆకారం అన్నమాట. ఆడికి వెళ్ళి చూపించినప్పుడు అక్కడ నాకు దీనికి స్థలం ఉంది కదా, ఇంత స్థలం ఉంది కదా, ఈ స్థలం చూసినప్పుడు అక్కడ మనకు కనపడింది కల్వరి కొండ. హల్లెలూయా. పుర్రె ఆకారం కరెక్ట్గా. మీరు బైబిల్ చూడండి, మీ కొరియన్ బైబిల్ ఉంది మీ దగ్గర, కొరియన్ ప్రింట్ అయినా దాంట్లో ఉంటుంది కదా, 2 కళ్ళు ముక్కులాగా ఉంటుంది కదా. అది చూసినప్పుడు నా ఒళ్ళు ఒక్కసారిగా షూర్ అయిపోయింది అనమాట. అంటే ఈ కొండ మీదే కదా యేసు ప్రభువారు చనిపోయింది. మన వాళ్ళు చూపించేది ఎక్కడెక్కడో పెద్ద రాయి, తర్వాత పక్కన ద్వారము ఏది అది ఉంది కదా కనపడతా ఉంటుంది, అది అట్లా. అది కాదండి, అది మనుషులు సృష్టించి వేరే చోట పెట్టారని చెప్పి షౌరిబాబు గారు చెబుతున్నారు. బైబిల్లో ఏముంది, అక్కడ ఒక తోట ఉంది కదమ్మా, ఆ తోట దగ్గర ఒక కొత్త సమాధి ఉంది. అది ఎవరిది? అరిమతయ్య యేసేపు తవ్వించుకున్నది, దాంట్లో పెట్టారు. పక్కనే ఉండాలి కదా తోట అంటే, కనీసం ఇంత ఏరియా, కొండంతా కూడా ఇంత ఏరియా ఉంటుందమ్మా పెద్దగా. మన క్యాంపస్, మన ఇల్లు ఎన్ని కలుపుకుంటే అంతది. అక్కడ యేసుప్రభు సమాధి ఉంది. కాబట్టి ఆ ఎక్కి చూసిన ఒక్కసారిగా, అంటే బైబిల్లో ప్రింట్లో చూస్తుంటాం కదా పూర్వ ఆకారంలో, అట్నే కనపడింది కొండ. ఏ కొండ మీద యేసుప్రభు సిలువ వేశాడు. ప్రభువా చాలా నాకు ఇది చూపించావని నాకు ఎంత సంతోషం. ఎందుకంటే నాకు అది ఒక ఆశ అన్నమాట చూడాలని.
ఆ కొండ కింద ఎందుకు కపాల ఆకారం అంటే నరుని పుర్రె ఆకారం ఎందుకన్నారంటే యేసు ప్రభు ఎక్కడైతే సిలువ వేశారో ఆ సిలువ కిందకి దిగింది కదా, దాని కింద ఏమైందంటే ఆదాము యొక్క పుర్రె దాని కిందే ఉందంట. ఏంటమ్మా చెప్పండి? ఆదాము పుర్రె. ఎందుకంటే మొదటి ఆదాం వల్ల ఏమొచ్చింది చెప్పండి అమ్మా? పాపం వచ్చింది, అవునా? కడపటి ఆదామైన క్రీస్తు ఉన్నాడు, అవునా? ఈ క్రీస్తు ద్వారా మనకేమొచ్చింది? విన్న అందరూ బాగా తెలుస్తూ చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కడపటి క్రీస్తు అనేటువంటి యేసు ప్రభు యొక్క రక్తము ఎప్పుడైతే ఆయన ఎక్కిన ఆ యొక్క సిలువ ఆ కమ్మి ఎప్పుడైతే కొండలోకి దిగిందో, ఆ రక్తం ఎప్పుడైతే కారిందో ఆదాము కూడా మోక్షం కలిగింది. హల్లెలూయా. అది నేను చూసినప్పుడు అది చాలా సంతోషం వేసింది. అంటే ఒరిజినల్ సీన్ అది. ఖచ్చితంగా కల్వరి కొండకి వెళ్ళాం మేము. ఎక్కడైతే యేసు ప్రభు వారు సిలువ మోసి మన మానవుల అందరి నిమిత్తము రక్తము కార్చాడో ఆ రక్తము ఆ భూమి మీద చిందించబడింది. ఎందుకు వేస్తారంటే సిలువ పాపాత్మల యొక్క శరీర దేహము భూమికి తాకకూడదని పర్షియన్స్ మొట్టమొదటిగా నేను మొన్న చెప్పాను మీకు కదమ్మా. ఈ సిలువ మరణం అనేది ప్రవేశపెట్టాడు. వాళ్ళ ద్వారా రోమిలు దాన్ని తీసుకున్నారన్నమాట. అయితే యేసు ప్రభు వారు దుర్మార్గమైన మరణం పొందిన ఆయన రక్తం ద్వారా మనుషులందరికీ పాప విమోచన కలిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ భూమి ఆయన రక్తంను తాకిందో ఆ పాపం అంతా కూడా పోయిందనమాట. ఆ కిందనే ఆదాము యొక్క పుర్రె ఉందని మరి ఎక్స్కవేషన్ అంటే పురావత శాస్త్రవేత్తలు దాన్ని కనుగొన్నారు. అది నిజమే. కాబట్టి అది చూసినప్పుడు కూడా వాళ్ళు ఎంతో పులకరించిపోయింది. తర్వాత మళ్ళీ మొదటికి వద్దాం. ఏంటంటే మేము మొట్టమొదటిగా కైరో వెళ్ళాం, అంటే ఈజిప్ట్, ఐగుప్తు దేశం. మొట్టమొదటి మన పూర్వీకులందరూ కూడా అక్కడి నుంచే ప్రయాణమైంది. ఐగుప్తు అనగానే మనకు గుర్తొచ్చేది పిరమిడ్స్ కదమ్మా. పిరమిడ్సేనా? ఏమంటారు వాటిని? పిరమిడ్సే కదా. ఆ పిరమిడ్ ఇంత ఎత్తుంది అనుకున్నారా ఏమా? దీనికి 3 అంతలు. ఎంత ఉంటుంది చెప్పండి అమ్మా? 3 అంతలా? దీనికి 100 అంతలు వేసుకుంటే ఎంత ఎత్తుంటుందమ్మా పిరమిడ్? అసలు ఆ పిరమిడ్ చూస్తే ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. ఆ పిరమిడ్ కట్టిన రాయి, ఒక్కో రాయి ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుంది ఒక్కొక్క రాయి, ఆ చివరి నుంచి చివరికి. ఫోటోల్లో మనకి ఇంతలా కనపడతా ఉంటాయి. ఒక మూల నుంచి మనం సరిపోం. అంత పెద్ద రాళ్ళతో ఫరో, అదేంటంటే సమాధులు, మమ్మీలు, దాంట్లో ఫరోను పెట్టారనమాట. ఆ దగ్గరికి చూడటం కూడా అయితే ప్రపంచ వింతల్లో ఒక వింత. అయితే వింత అన్నది కాదు, కానీ దేవుడి యొక్క మహాజ్ఞానంతో అది కట్టించబడటం ద్వారా చరిత్ర ఏం తెలుసుకోవాలంటే ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సర్వశక్తివంతుడు దేవుడు వీటన్నిటిని కూడా జరిగించిన వాడు ఉన్నాడని ప్రపంచం వింత అనుకోని ఏదన్నా అనుకోని వీటన్నిటి వెనకాల ఒక మహాశక్తి, అదే మనం దేవుడు అనుకోవాలి. హల్లెలూయా. అది జరిగించాడు. నిజంగా అది చాలా గొప్ప విషయం. ఇకపోతే తర్వాత నైల్ నది ఉంది. నైల్ నదికి వెళ్ళాము. నైల్ నది కదా మోషే దొరికేది కదా. ఆ నైల్ నదిలోనే దేవుడు ఏం చేశాడు దాన్ని చెప్పండి? ఎర్రగా మార్చాడా కదా. నీళ్ళన్నీ కూడా ఎర్రగా మార్చాడు కదా. ఆ నైల్ నదిలోనే మేము తిరుగుతా మాకు మంచి భోజనం అక్కడ ఏర్పాటు చేస్తాడు. ఇకపోతే ఇక అన్నిటి చెప్పుకుంటే సమయం సరిపోతుంది. ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తాను, తర్వాత మిగతా మనం చెప్పుకుందాం. ఈ సీనాయి పర్వతం నైట్ మమ్మల్ని ప్రారంభించారు 11:30కి. ఈ సీనాయి పర్వతం నిజంగా ఈ 2 నా జీవితంలో నేను ఎక్కువగా అనుభవించింది, సంతోషించింది. సీనాయి పర్వతం గురించి మనం ఈ సీనాయి గురించి ఈ యేసు ప్రభువారు మోషేను పైకి వెలవటం, 40 రాత్రులు 40 పగళ్ళు యేసు ప్రభువారు మోషేతో మాట్లాడటం, ఇదంతా చూసాం. చూడము ఆది కాండం చూడండి, నిర్గమకాండము త్వరగా తీద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయం చూస్తే అక్కడ మనకు కనపడతా ఉంటుంది. చూడండి 34, 20 చదవండమ్మా. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నీ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సీనాయి పర్వతం దీన్ని హోరేబు అని కూడా అంటారు, కానీ దీనికి వేరే అర్థం ఉంది.
ఎక్కడైతే యేసు ప్రభు వారు మోషేకి మొట్టమొదటిగా ప్రత్యక్షమయ్యాడు, బర్నింగ్ బుష్ అంటే పొద కదమ్మా, పొద మండుతుంది కానీ అది కాలిపోలేదు. ఆ ప్రదేశం కూడా చిన్న నమూనా ఉంది అక్కడ. ఆ తర్వాత యేసు ప్రభు వారు మోషేను పైకి ఎక్కిరమ్మంటాడు కదా. ఎక్కడికి ఎక్కిరమ్మన్నాడు అమ్మా? సీనాయి పర్వతం మీదకి ఎక్కిరమ్మన్నాడు. రాత్రుల పూట మనకు టీవీలో మనకు చూపించేది బొమ్మ, దీంట్లో వేరుగా ఉంటుంది. అసలు సీనాయి పర్వతము ఈ బొమ్మ ఉన్నదాని వెనకాల ఉంటుందన్నమాట. ఇది ఏదైనా ఊరికి నమ్మనుగా మనం చూసి ఇదే సీనా అంటే పెద్ద పర్వతం అదంతా కూడా. అయితే యేసు ప్రభు మోషేతో మాట్లాడిన ప్రదేశము వేరే. రాత్రి 11 గంటలకు అందరం బయలుదేరి వెళ్దాం వెళ్దాం అందరూ కూడా వేసుకోమన్నారు. మొత్తం కోటి కొట్టేసి నిలబడుతుంది భలే. గ్లౌజులు కొనుక్కున్నాం. వెళ్ళేటప్పుడు ఒకడు మాకు నిజంగా ఒకడు షాప్ ఉంటుంది అక్కడ, షాపులు అనమాట. మేము ఉన్న హోటల్లో నుంచి వెళ్ళాలి. వాడు ఒకడు గబగబా వచ్చి మాకు అందరు కర్రలు ఇచ్చాడు. ఇండియా 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 అని చెప్పి వచ్చి టేక్ ది స్టిక్ దిస్ స్టిక్ అన్నాడు. అంటే కర్ర పట్టుకోమన్నాడు. మాకెందుకనే కర్రలు అనుకున్నాం. ఆడికి వెళ్ళినా మాకు అర్థమైపోయింది, ఆ కర్ర లేకపోతే ఇక మా పని అంతే అనుకున్నాం. ఆ కర్ర ఇచ్చాడు కాబట్టి నిజంగా ఎంత సహాయపడిందో. సరే 11 గంటలకు వెళ్ళి చూసిన తర్వాత నైట్ లైటింగ్ పెట్టున్నారు ఆ పర్వతాలన్నింటికి. అమ్మో అనుకుని చూడంగానే అనిపించింది ఇది సీనాయి పర్వతం అనుకుంటే. అప్పుడు చెప్పాడు ఆయన, మా గైడ్, ఇది కాదు సామ్రాట్, ఇంకా మీరు పోవాల్సిన ప్రయాణం ఉందనుకున్నాం. ఎక్కడ పోవాలా అనుకున్నాం. ఎక్కడ పోయేదేంది, మీరు ఒంటి ఎక్కాలి మీరు అన్నారు. ఒంటికి ఎందుకు ఎక్కాలి సార్ అన్నాం. ఒంటి ఎక్కిన తర్వాత కదా మీకు అంతా కనపడేది. ఇది కాదు నాయన, మీకు బైబిల్లో చూపించే ఫోటో లాంటిది కాదు ఇది, ఫోటోనే అసలు వెనకాల ఉందన్నాడు. ఒరే నాయన ఇదేంద్ర బాబు అనుకున్నాం. సో వెళ్ళిన తర్వాత చీకట్లో పోతే ఆడ ఒంటులు ఉన్నాయి. ఆ ఒంటిలే కదా ఎక్కేది ఏముందని అనుకున్నాం. ఆ ఒంటిలు ఎక్కిన తర్వాత ఆపకుండా 3 గంటలు తీసుకెళ్ళిందండి. ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి ఈ ద్రాక్షారసము ఎక్కడైతే యేసు ప్రభువారు కానా వివాహంలో ఏం చేశాడు చెప్పండి అమ్మా? ద్రాక్షారసం అయిపోతే నీటిని ఎక్కడైతే చేశాడో అదే ప్రాంతంలో వైన్ అంటే ఈ ద్రాక్షారసం అమ్ముతారు. ఆడికి వెళ్ళి అక్కడ 15 నిమిషాలు ఉండి ప్రార్థన చేసుకున్నాం. ఆ తొట్టె 6 బాణలు ఉన్నాయి కదా, రాతి బాణలు, అది ఒక తొట్టి మాత్రమే ఉంది. మిగతా అన్నీ వేరే దేశాలు తీసుకెళ్ళారు. ఆడికి వెళ్ళాము, ఆ రాతి బాణం తాకాము. మరి అంటే ఏదో అదొక సంతోషం. అక్కడ వైన్ తయారు చేస్తారు ఒరిజినల్గా. ఆ వైన్ తీసుకొచ్చాం. ఇప్పుడు అది అందరూ కూడా మనం చూసుకుందాం. దయతో పరిచారకులు లేచిరండి. మేము ఆ దేశాలన్నీ తిరుగుతున్నప్పుడు మన సంఘమే గుర్తొస్తుంది. సంఘంతో ఎప్పుడు వెళ్ళి అన్నీ చూపించాలన్న సంతోషము ఆనందము మాకు కలుగుతూ ఉంది. దేవుడు దీవించునుగాక. అలాంటి సమయాన్ని దేవుడు మనకు త్వరలో దయచేయునుగాక. ఆమేన్. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము మా కుటుంబము సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నెంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.